BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పలు వార్డులలో పర్యటించారు. వార్డులో ఉన్న పలు సమస్యలను పల్ల శ్రీనివాసరావు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా 76వ వార్డులో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న డంపింగ్ యార్డును పరిశీలించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా డంపింగ్ యార్డుకు ప్రహరీ గోడ నిర్మించి క్లోజర్ షెడ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే వార్డులో ఉన్న పలు మైదానాలను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలాగా పార్కుల్లాగా తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాస్, బోండా జగన్, పల్ల శ్రీనివాసరావు, జీవీఎంసీ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కాలనీ వాసులందరూ కూడా ఇది ఒక టైంలో బాగా స్మెల్ వస్తుంది, ఆ దుర్వాసన నుంచి మమ్మల్ని కొంచెం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి మాకు అర్జీ పెట్టడం జరిగింది. సో దాన్ని తీసుకొని ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. అయితే మేము అంతా కాలనీ వాసుల తరఫున కోరేది ఏంటంటే దీన్ని కొంచెం క్లోజ్డ్గా చేసి, అలాగే ఇంకొక అడిషనల్గా, ఎందుకంటే ఈ కెపాసిటీ తక్కువ అయిపోవడం వల్ల ఏదైతే చెత్త వస్తుందో అది 2-3 రోజులు ఉండిపోవడం వల్ల ఇది మనకి ఆ స్మెల్ రావడం జరుగుతుందని ఒక ఆలోచనకు వచ్చాం ప్రాథమికంగా. కనుక దానికి ఇంకో 2 షెడ్లు నిర్మాణం చేసి త్వరితగతిన వచ్చినటువంటి చెత్తను పంపించే విధంగా కమిషనర్ గారు దృష్టికి పెట్టడం జరిగింది. దాంతోపాటు ఆ గోడ ఏదైతే ఉందో బౌండరీ వాల్, ఆ బౌండరీ వాల్ హైట్ పెంచడం, దాని గుండా మొక్కల్ని పెద్ద చెట్లను నాటేటట్టుగా చేయమని వాళ్ళకి కోరడం జరిగిందండి. ఇది వారికి చాలా సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో ఈ దుర్వాసన రాకుండా ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ షెడ్ కూడా మొత్తం పూర్తిగా క్లోజ్ చేయమని చెప్పి మేము కోరితే వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. కనుక భవిష్యత్తులో మళ్ళీ ఈ స్మెల్ రాకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు మాట ఇచ్చిన సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో మా కార్పొరేటర్ గారు కూడా ఎప్పటి నుంచి కృషి చేస్తున్నారు దీని మీద, వాళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మేరకు మేము ఇక్కడికి అందరం రావడం జరిగింది. యాక్చువల్గా మన ఇండోర్ నగరంతో సమానమైనటువంటి పాపులేషన్ ఉన్నటువంటి నగరం మనం విశాఖపట్నం. అక్కడ దాదాపు 20 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి. మనము మన సిటీలో కేవలం 5 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్తో నడపడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ సంఖ్య ఎక్కువైపోయి ఈ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వాటికి సర్వీస్ అన్నీ లేకపోతున్నాయి. తద్వారా వేస్ట్ని కింద వేసి దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది టు అవాయిడ్ వెహికల్స్ క్రౌడ్. సో దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పిన దాని ప్రకారం, ఆయన అడ్వైస్ ప్రకారం దీన్ని కూడా ఇంటర్నల్గా ఈ షీట్స్తో క్లోజ్ చేసి బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా, అదేవిధంగా ఒక కొత్త గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ని అదనంగా ఇక్కడ స్థలం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి శాంక్షన్ ఇవ్వడము, ఈ 2 కూడా శాశ్వత పరిష్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పొల్యూషన్ జనరేట్ అవుతుంది కాబట్టి చుట్టూ మొక్కలు ఉండాలి. సో ఆ మొక్కల్ని కూడా వేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని కూడా రేస్ చేసి ఇక్కడ ఉన్న మొత్తం సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా కార్పొరేటర్స్ కూడా చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ మీద లాస్ట్ టైం కౌన్సిల్లో కూడా రేస్ చేయడం జరిగింది. దీన్ని స్టడీ చేసాం. యాక్చువల్గా ముందు మేము మొబైల్ కాంపాక్టర్స్తో ప్రాబ్లం సొల్యూషన్ చేయొచ్చు అనుకున్నాం, కానీ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మొబైల్ కాంపాక్టర్స్ కంటే స్టాటిక్ మన కాంపాక్షన్ సిస్టమే ఉండాలి అని ఇప్పుడు ఇక్కడికి వచ్చి రావడం వల్ల మనకి అది బోధపడింది. సో దాని ప్రకారం విల్ గో విత్ దట్. అందుకే ఇప్పుడు మనకి 20 ఉండాలి. ఏ నియోజకవర్గం అన్నది కాదు, జీవీఎంసీ పరిధిలో తయారైనటువంటి చెత్త ఇది. దానికి ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని పేర్లు ఉండవు. వాటిని ప్రాసెస్ చేసేటందుకు ఇది ఒక ఇంటర్మీడియరీ సిస్టమ్. ఒకేసారి ఆటో 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పోలేదు. అలా పోవడం కూడా ఎన్జిటి నిబంధనల ప్రకారం ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడికి ఎంత చెత్త వచ్చినా సమర్థవంతంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు క్లోజ్డ్ సిస్టంలో జరగాలి. దాన్ని ఎన్షూర్ చేయడం